యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు సీఎం. నిర్మాణాలపై అధికారులకు సూచనలు చేశారు. అంతా ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలని చెప్పిన కేసీఆర్ స్వయంగా పనులను పరిశీలించారు. టెంపుల్ సిటీ డెవలప్మెంట్ పై అధికారులతో రివ్యూ చేశారు. అలాగే యాదాద్రి జిల్లా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం. కొత్తగా యాదాద్రి భువనగిరిగా జిల్లా పేరు ఖరారు చేశారు. యాదాద్రి ఆలయ నిర్మాణాలపై రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీఎం తరువాత ప్రధాన ఆలయాల కూల్చివేత పనులు, కొత్త నిర్మాణాలు జరుగుతున్న విషయాలను స్వయంగా పరిశీలించారు. బాలాలయం నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి పనులు చేయాలని సూచించారు. అంతస్తుల క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని, ప్రతిపాదిత హనుమంతుడి విగ్రహ నిర్మాణ పనులు, వంటశాల, ప్రసాదాల తయారీల ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు సీఎం. ఆగ్నేయ ప్రాంతంలో ఉండాల్సిన నిర్మాణాలపై అధికారులకు సూచనలు చేశారు. స్నానగుండం, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజ్, విద్యుత్ సరఫరా కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ప్రధాన ఆలయానికి సమీపంలోని టెంపుల్ సిటీ ప్రతిపాదిత పెద్ద గుట్టను ముఖ్యమంత్రి పరిశీలించారు. మొదటి దశలో 200 కాటేజ్లు, ఉద్యానవనాలు, రోటరీలు, క్యాంటీన్ నిర్మాణాలతో కూడిన లేఅవుట్ నిర్మాణంపై అడిగి తెలుసుకున్నారు. గుట్ట దిగువ భాగంలో బస్టాండ్, గోశాల నిర్మాణాల స్థలాల్లో ఏ నిర్మాణం ఎక్కడుండాలో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా యాదాద్రికి సమీపంలోనే గంధమల్ల, బస్వాపురం రిజర్వాయర్లు వస్తున్నాయని, వీటితో పాటు గుట్టకు ఆనుకుని ఉన్న చెరువులను కూడా మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పారు సీఎం. అభివృద్ధి పనుల ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రిలో ఇప్పటికే భక్తుల రద్దీ ఎక్కువైందని, భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని సీఎం చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గుట్టకు నలువైపులా 4 వరుసల రహదారులు నిర్మించాలన్నారు. వంగపల్లి నుండి గుట్టకు రావడానికి 4 లైన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే యాదాద్రిలో ఏ నిర్మాణమైనా జరగాలన్నారు సీఎం. యాదాద్రిలో కాటేజ్ల నిర్మాణానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నారని, త్వరగా లేఅవుట్లు రూపొందించి నిర్మాణాలు ప్రారంభించాలని అన్నారు కేసీఆర్.